నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్తో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో నెట్టబడిందని కరీంనగర్లో సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీలో నీట్ లీకేజ్ బాధిత యువత ఆందోళనలు చేపడుతుండగా వారిపై దాడులు జరుగుతున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇతర అంశాలపై తరచూ మాట్లాడే బండి సంజయ్ నిరుద్యోగులు విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు ఎలాంటి రాజీ పడకూడదని, పరీక్షల నిర్వహణలో పారదర్శకతను కాపాడాలని కోరారు. దేశవ్యాప్తంగా యువత శక్తి ఏందో, యువత యొక్క వాళ్ళ నిజస్వరూపం యువతతో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో రుచి చూపించినటువంటి పరిస్థితిలో ఈరోజు నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పరీక్షలో లీకేజీపై యువత ఉద్యమిస్తే ఇవాళ ఏం జరిగిందో చూస్తూ ఉన్నారు. మేమేమంటా ఉన్నాం, మా ముఖ్యమంత్రి గారు ప్రతిపాదన చేసింది ఏదైతే ఉందో, ఈరోజు 21 సంవత్సరాలకే ఐఏఎస్ ఐపీఎస్లుగా అనేక వినూత్నమైనటువంటి వ్యాపార రంగాల్లో విజయం సాధిస్తున్నటువంటి యువతకు ఖచ్చితంగా 21 సంవత్సరాలకే చట్టసభల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని మేము మా ముఖ్యమంత్రి గారు కోరిన దాన్ని స్వాగతిస్తూ, తప్పకుండా ఏమాత్రం ఈ యువత మీద ఈ భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉన్న మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రతిపాదనను ఖచ్చితంగా చట్టసభల్లో బిల్లులో ఆమోదం చేపియాలని చెప్పి మేము మరొకసారి కోరుతూ, ముఖ్యంగా గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి దమనకాండ, యువతపై వారికి జరిగినటువంటి అన్యాయం, నీట్ ఎగ్జామ్ ప్రశ్నపత్రాలు లీక్ తర్వాత దాదాపు 20 మంది చనిపోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితులలో యువత అంతా కూడా గలం విప్పి ఢిల్లీ వీధుల్లో పోరాటం చేస్తే బాష్పవాయువు, అదేవిధంగా లాఠీ చార్జ్ తోటి, పెల్లెట్ గన్స్ తోటి వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్, భారతీయ జనతా పార్టీలో భాగస్వామైనటువంటి బండి సంజయ్ కుమార్ స్థానిక ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మాట్లాడితే ఆవేశమైనటువంటి ప్రసంగాలు ఇస్తూ యువతను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తూ యువతను వెంబడి దింపుకునే విధంగా మాట్లాడుతూ నిరంతరం తప్పుదోవ పట్టించేటువంటి బండి సంజయ్ కుమార్, ఏం సమాధానం చెప్తావు? నెల రోజుల నుంచి ఎందుకు మాట్లాడతలేవు? యువత మీద ఇంత పెద్ద దాడి జరుగుతూ ఉంటే, యువత మీద ఇంతమంది యువకులు గాయపడుతూ ఉంటే, ఇంతమంది యువకులు రోడ్డున పడితే ఏ ఒక్కరోజు కూడా ఎందుకు స్పందించలేదు అని అడుగుతా ఉన్నాం. ఏం నీకు చిత్తశుద్ధి లేదా? ప్రభుత్వాలు ఏవైతేంది, నీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే శక్తి ఈ యువత మీద దాడి జరుగుతున్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా స్పందించనోనివి ఎందుకు నువ్వు మళ్ళీ యువతను తప్పుదో పట్టిస్తా అంటే నేను చూస్తూ ఊరుకోమని చెప్తా ఉన్నాను. యువతను కూడా ఆలోచించాలని చెప్తాను. యువకులను మీ జీవితాలతో చెలగాటమాడుతూ మీకు ఆపద వచ్చినప్పుడు, మీకు ఇబ్బంది కలిగినప్పుడు స్పందించినటువంటి నాయకులను మీరు నిందించాల్సినటువంటి సమయం వచ్చింది. ఎందుకు స్పందించలేదు అని చెప్పి మీరు ప్రశ్నించాల్సినటువంటి సమయం వచ్చింది. ఖచ్చితంగా మీరు ప్రశ్నించండి అని చెప్పి కోరుతా ఉన్నాం. యువతను వాడుకోవడమే కాదు, యువత జీవితంలో వెలుగులు నింపాల్సినటువంటి బాధ్యత, యువతకి ఇబ్బంది కలిగినప్పుడు అది సొంత పార్టీ అయినా ఇంకే పార్టీ అయినా స్పందించాల్సినటువంటి బాధ్యత విస్మరించి ఈరోజు పెదవులు మూసుకున్నటువంటి బండి సంజయ్ కుమార్ లాంటి నాయకులను ప్రశ్నించే సమయం వచ్చింది. యువత మేలుకోవాలని చెప్తా ఉన్నాం.